బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పటి వరకు మనం ఎన్నో బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఎంతోమంది మహిళలు కూడా చిన్న చిన్న పెట్టుబడితోటే విజయాలు సాధించిన వాళ్ళని కూడా మనం చూసాం. దాంతోపాటు వాళ్ళ స్టోరీస్ కూడా మన వీడియోస్లో మనము చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా చాలామంది మహిళలు ఇప్పుడున్న వాళ్ళు అంటే చాలా యంగ్ స్టార్స్ అని కూడా చెప్పొచ్చు. వాళ్ళకున్న కొత్త ఐడియాతో మన ముందుకు రావడం జరుగుతూ ఉంది, కొత్త కొత్త ఐడియాస్తో. అండ్ దాన్నే ఒక ముందంచుగా తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో చాలామంది కూడా వస్తూ ఉన్నారు. అండ్ మహిళలు ఒక ఉద్యోగం కాకుండా ఒక బిజినెస్ చేయాలి అంటే దానికి ఫ్యామిలీ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవన్నీ కూడా మ్యాండేటరీ. అండ్ అలా ఒక్కరు చేయాలి అంటే కొంచెం భయపడుతూ ఉంటారు, కొంచెం ఒక సపోర్ట్ కావాలి అని ఆశిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఆ సపోర్ట్లో కూడా మనకి బ్యాలెన్స్ ఉండక ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ అలాంటి ఇంబ్యాలెన్స్ లేకుండా మా బ్యాలెన్స్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్గానే ఉంటుంది అనుకుంటూ ఒక ఇద్దరు ఒక బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అని చెప్పొచ్చు అనమాట. ఇంతకీ వాళ్ళు ఎవరు, వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వాళ్ళు ఎవరు అంటే మణి గారు, కెజియా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మణి గారు. నమస్తే. అసలు అంటే ఒక బిజినెస్ పెట్టాలి అన్నప్పుడు మనకి ఎన్నో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈ బిజినెస్ చూస్ చేయాలా, ఈ బిజినెస్ వర్కౌట్ అవుతుందా, ఫ్యూచర్లో దీని స్కోప్ ఉంటుందా, ఇది నాకు సెట్ అవుతుందా, నేను ఉమెన్ ఈ బిజినెస్ని నేను చేయగలనా, ఇలాంటి అన్ని క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు. అలా మీకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటి, వాటిని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? యాక్చువల్గా అంటే ఇదే బిజినెస్ అని మేము ముందు స్టార్ట్ చేయలేదు, చాలా అనుకున్నాం. కానీ చాలా అనుకున్నప్పుడు అన్నీ కామన్గా అంటే శారీ బిజినెస్ కానీ, బ్యూటీ పార్లర్ అని ఇట్లా చాలా అనుకున్నాం. బట్ ఇవన్నీ కామన్ అనిపించింది. కాదు, ఇది కాదు, మనం ఏదైనా ఫ్యూచర్కి ఉపయోగపడేలాగా ఉండాలి అనుకున్నప్పుడు ఎకో ఫ్రెండ్లీ అనేది కరోనా టైంలో చాలా విన్నాం. సో ఆ ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్ మీద వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంటే ఇలాంటివి వస్తున్నాయి. సో మేము ఇలా చూస్ చేసుకున్నాం. రాగి పిండితో ఎందుకు తయారు చేయకూడదు అన్నట్టు తీసుకున్నాం. కప్ అంటే చాలా ఉన్నాయి ఇందులో. కప్ ఉంది, బౌల్స్ ఉన్నాయి, ప్లేట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ముందు మేము కప్ చూస్ చేసుకున్నాం. సో ఆ కప్పు ముందు ప్రమోట్ చేస్తే నెక్స్ట్వి తీసుకెళ్ళచ్చు అన్నట్టు అలా స్టార్ట్ చేసాం. సో ఆ ఐడియాలజీ వచ్చినప్పుడు దానికి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కావచ్చు, అంటే జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఇది తీసుకెళ్తామా లేదా అన్నప్పుడు దాన్ని ఎలా రీచ్ అవుట్ చేశారండి ప్రజలకి? అంటే మేము ముందు అవన్నీ ఆలోచించలేదు, జస్ట్ వెళ్ళాము. ఫస్ట్ స్టార్ట్ అయితే చేసాం ముందు. ఎందుకంటే స్టెప్ వేయాలి ముందు. వెనక్కి అన్నీ చూసుకుంటే మనం స్టెప్ వేయలేం, భయపడతాం. ఇది ఏదైనా అంతే, ఎందులో చూసుకున్నా మనం ముందు స్టెప్ వేసేటప్పుడు భయపడ్డామంటే కంపల్సరీ వెనక్కి వచ్చేస్తాం. ముందు స్టెప్ వేయాలి అని చెప్పి ఫస్ట్ వేసాము. తర్వాత అన్ని లెసన్ బై లెసన్ అనమాట. ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క లెసన్ మాకు. అట్లా అన్ని ప్రెజెంట్ ఇప్పుడు అలా నడుస్తుంది. అండ్ అలా స్టెప్ వేసినప్పుడు అంటే ఆ స్టెప్ మీరు ఒక్కరు కూడా కాకుండా ఇద్దరు కలిసి ఆ స్టెప్ని తీసుకున్నప్పుడు ముందుకెళ్తుంది అన్న ఆలోచన ఎలా ఉండే? అంటే యాజ్ ఎ ఫ్రెండ్స్ అనగానే ఏదన్నా ఒక పార్ట్నర్షిప్లో మనం బిజినెస్ పెడుతున్నాము అంటే రకరకాల ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి అని ముందే మనకి నెగిటివ్ని ఆలోచించి తర్వాత పాజిటివ్ ఆలోచించు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఎలా తీసుకున్నారండి ఆ స్టెప్ని? ఇది చాలా హ్యాపీగా తీసుకున్నామండి. ఫస్ట్ స్టెప్ అనేది చాలామంది ఏంటంటే ఫ్రెండ్స్ పార్ట్నర్షిప్ తీసుకున్నారు, వర్కౌట్ అవుతుందా లేదా అని చాలా క్వశ్చన్స్ అనేది మాకు వచ్చాయి. అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అలా రేస్ చేశారు. సో మా క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు ఫ్రెండ్స్, పార్ట్నర్స్, సో ఎప్పుడు వీళ్ళ మధ్య గొడవలు రావు, ఎటువంటి డిస్టర్బెన్సెస్ రావు అని మేము ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి అనే ఇంటెన్షన్తో చిన్న గొడవలు వస్తాయి బిజినెస్ పరంగా, ఏదో ఒక చిన్నది వస్తుంది, అది ఏదైనా సరే మేమే సార్ట్అవుట్ చేసుకోవాలి. ఏ ఇద్దరి మధ్యలోనే థర్డ్ పర్సన్ వస్తే కనుక అది చాలా దూరం వెళ్తుంది. సో మేము తీసుకున్న మోటో కూడా ఏంటంటే తన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఏదైనా ఇద్దరం కూర్చునే డెసిషన్ తీసుకోవాలి అనేది. మోరోవర్ ఇంకోటి ఏంటంటే ఏ రిలేషన్ కైనా ట్రస్ట్ ఇంపార్టెంట్. అది మా ఇద్దరి మధ్యలో ఉంది. నేను తన్ని నమ్ముతాను, నన్ను తను నమ్ముతుంది. ఓకే. అండ్ ఫ్యామిలీ అన్నారు కాబట్టి ఏదన్నా ఒక వ్యాపారం పెడుతుంటే అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎందుకు ఏదో మంచి జాబ్ చేసుకో, నెల కింద శాలరీ వస్తుంది అన్న థాటే ఉంటుంది. అదే అబ్బాయి పెట్టడానికన్నా
కొంతమంది లైక్ ఓకే అని చెప్తూ ఉంటారు, కానీ అదే అమ్మాయి తీసుకోవడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీ పేరెంట్స్ ఏ విధంగా సపోర్ట్ ఆ చేస్తారు? విషయంలో అయితే కనుక మా పేరెంట్స్ కన్నా తన పేరెంట్స్ కన్నా మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ మంచి డెసిషన్ తీసుకున్నారు, వెనక్కి అయితే వేయొద్దు, ముందుకే అడుగు వేయండి. ఫస్ట్ అదే ఫస్ట్ క్వశ్చన్ అదే. మేము నిజంగా చాలా హ్యాపీగా అంటే ఫస్ట్ టెన్షన్ పడ యాక్చువల్గా మేము ఇంట్లో చెప్పడానికి టెన్షన్ పడ్డాం, ఇద్దరు అమ్మాయిలం కదా, అవునవును, ఎలా తీసుకుంటారు వాళ్ళు మేము బిజినెస్ అనేసరికి. అంటే ఇట్లా శారీ బిజినెస్ అవి ఇవి అంటే ఓకే అంటారు, ఇంట్లోనే మా దగ్గరే ఉంటారు కాబట్టి పర్వాలేదు అనుకుంటారు. కానీ ఇది కొంచెం పెద్దదే, మార్కెటింగ్ చేయాలి, తర్వాత చాలా ఉంటాయి, స్టాక్ తెచ్చుకోవాలి, ఇవన్నీ చాలా ఉంటాయి కదా. సో ఇవన్నీ వాళ్ళు ఎలా తీసుకుంటారని మేము చాలా భయపడ్డాం, చెప్పడానికి భయపడ్డాం బేసిక్గా ఇంట్లో మేము బిజినెస్ పెడదాం అనుకునేసరికి. కానీ వాళ్ళు చాలా పాజిటివ్గా మంచి డెసిషన్ తీసుకున్నారు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ వాళ్ళ సిబ్లింగ్స్ కానీ మా సిబ్లింగ్స్ కానీ చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ ఈ రోజుకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. నైస్ నైస్. అండ్ అదే విధంగా లైక్ అలా సపోర్ట్ చేసినప్పుడు మనము కొన్నిసార్లు మనకి ఇబ్బంది పడుతూ ఉంటాం. లైక్ ఆ ప్రాజెక్ట్ మన బడ్జెట్లో ఉందా లేదా, ఇది మనం పెట్టగలుగుతామా, ఒకవేళ పెట్టింది మనకి రిటర్న్ వస్తుందా లేదా అన్న అవన్నీ కూడా ఆలోచిస్తాం. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారు, దాని సపోర్ట్ ఏ విధంగా ఉండే పేరెంట్స్ నుంచి? అంటే మేము ఫస్ట్ అనుకున్నది ఒక 10 lakhs అనుకున్నాం, బట్ మిషన్ తెచ్చుకున్న తర్వాత అది 24 to 25 lakhs దాకా అయింది. అంటే మనకి వెనకాల కరెంట్ పెట్టుకోవాలి, మనమే 3 phase కరెంట్, ఇవన్నీ పోల్ వేయించుకోవాలి, ఇవన్నీ ఉండే అనమాట. సో ఇవి అన్నిటికి కలిపి మొత్తం 25 lakhs, అరౌండ్ 25 lakhs దాకా అయింది. ఓకే. మేము ఇన్వెస్ట్మెంట్ అనేసరికి మేము మా ఇద్దరి సేవింగ్స్ ఒకటి అండ్ గోల్డ్ కూడా పెట్టాము. మా ఇద్దరిది ఇంట్లో వాళ్ళది కూడా, వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు అన్నాం కదా, సో వాళ్ళు గోల్డ్ కూడా ఇచ్చారనమాట. మేము అదే అంటున్నాం, వాళ్ళు మమ్మల్ని ట్రస్ట్ చేశారు. ఇక్కడ మా ఇద్దరు ట్రస్టే కాదు, మమ్మల్ని ట్రస్ట్ చేసి వాళ్ళు గోల్డ్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరు ఇస్తున్నారండి కదా, పేరెంట్స్ అనేదే కష్టం, సిబ్లింగ్స్ కూడా మమ్మల్ని ట్రస్ట్ చేసి వాళ్ళు గోల్డ్ కూడా ఇచ్చారనమాట. గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అండ్ ఎలా తీసుకొచ్చారు, ఆపరేషన్ ఏ విధంగా జరిగింది, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఇది అంటే 2 times ఓపెనింగ్ చేస్తాం దీన్ని. ఓకే. October 5th, October 6th. ఓకే. సో 2022లో స్టార్ట్ చేసాము. సో 2022 నుంచి October 5th నుంచి 6th మా జర్నీ ఈ రోజు వరకు స్టార్ట్ అయింది. ఓకే. సో వన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేయాలి అనుకున్నామో ఫస్ట్ మేము చేసేది అంటే పేపర్ వర్క్ కంపల్సరీ. ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, రా మెటీరియల్ కాస్ట్, శాలరీస్, రెంట్, మా షాప్ కూడా రెంటేనండి, ఆఫీస్ అంతా రెంటే, ఓన్ కాదు. సో ఇదంతా ఎంత అవుతుంది అంటే ఎవ్రీ మంత్ మనకి, అంటే మేము స్టార్టింగ్ ఏమనుకో, ఎవరైనా సరే బిజినెస్లో లాభాలు ముందే అనేసుకుంటారు. సో మేము కూడా అదే వేలో వెళ్ళాం. కప్పు పెట్టేసాం కదా, నెలకి 1,00,000 కప్పులు అమ్మేస్తే ఓకే, ఒక 5 లక్షలు వస్తుంది, శాలరీస్ పోతాయి ఒక 3 lakhs వరకు, ఒక 2 lakhs చెరుకు 1,00,000 తీసుకుందాం అనే థాట్ ఉండే. వన్స్ స్టెప్ ఇన్ అయిన తర్వాత కథ వేరే ఉంది, మామూలు కాదు, మంచిగా ఉందన్నమాట. అది ఎలా ఉందంటే 5 లక్షలు కాకుండా అలా 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 1,00,000కి వచ్చింది. ఏదైనా సరే కొత్త ఐటమ్, ఇది కొత్త ఐటమ్ అనేది చాలా మంది తీసుకుంటారు, తీసుకోరు. రిసీవింగ్ ఏ విధంగా ఉండే? రిసీవింగ్ అంటే ఫస్ట్ అందరూ మేము మా ఆఫీస్కి ఎవరైతే వచ్చారో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, బ్యాంకర్స్ కానీ, అవుటర్స్ కానీ, ఎవరు వచ్చినా కూడా మంచి ఐటమ్ తీసుకున్నారు. చెప్పే పాయింట్ ఏంటంటే, ఎవరు చెప్పినా ఒక 3 years మీరు కష్టపడితే మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మంచి ఐటమ్ ఏదంటే కొత్త ఐటమ్ మార్కెట్లో వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది, ఆ 3 years ఓపిక పట్టండి, అసలు మిమ్మల్ని రీచ్ అవ్వలేదు ఎవరు అనే భరోసా మాకు చాలా మంది ఇచ్చారు. ఎందుకంటే బిజినెస్ లో కంపల్సరీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు మనం వెళ్ళగానే లాభాలు వస్తాయంటే కనుక అది రావు, అది ఖచ్చితంగా చెప్తాం. సో మేము చేసింది ఏంటంటే, ఎప్పుడైతే మేము ఎన్ని సెటప్ చేసుకున్నాక ఆపోజిట్ పర్సన్ నుంచి కూడా మాకు అంతే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఇంతసేపటి వరకు మనం బిజినెస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఎకో ఫ్రెండ్లీ అని చెప్పామే తప్ప ఇంతకీ ఆ ప్రోడక్ట్ ఏంటి, అది ఏంటి అనేది మనం డిస్కస్ చేయలేదు. సో ఆ ప్రోడక్ట్ ఒక్కసారి మీరే చెప్పండి. అంటే టీ తాగే కప్పు తినండి. సో దాన్ని ఏం చేస్తామంటే రాగి పిండితో తయారు చేస్తాం. దాంట్లో టీ కానీ కాఫీ ఏ లిక్విడ్ వేసినా మినిమం 15 minutes నుంచి 40 minutes వరకు అది హోల్డ్ చేస్తుంది. దాని షెల్ఫ్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రోజుల వరకు ఉంటుంది? 4 months ఉంటుంది. 4 months, మోర్ దెన్ 4 months, బట్ 4 months అనేది. సో అండ్ మీరు చెప్పినట్టుగా ఈ కప్స్ ఎకో ఫ్రెండ్ రిలేటెడ్ బిజినెస్ ఐడియా చాలా బాగుంది. రిసీవింగ్ కి కొంచెం టైం పడుతుంది అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఆ రిసీవింగ్ 3 years కదా, అంతసేపటి వరకు మనం ఆగుతామా, మనం సస్టైన్ అవ్వగలుగుతామా, అంటే ఇంత మనీ మనము ఇలా స్పెండ్ చేయాలి అన్నప్పుడు మీకేమనిపించిందండి? అదే నేను ముందు చెప్పాను కదండి, స్టెప్ వేసేటప్పుడు
ఖచ్చితంగా చాలా మంది భయపడతారు. మేము భయపడలేదు. అందుకని మేమేమంటున్నామంటే ఇప్పటికీ స్ట్రగుల్ ఉంది, స్ట్రగుల్ లేదు అనట్లేదు, బట్ ఓవర్కమ్ చేయాలి, ఎట్లయినా ఓవర్కమ్ చేయాలి, నిలబడాలి. ఇప్పుడు కోల్గేట్ అనే అది మనకు తెలుసు, టూత్పేస్ట్. అతను వాళ్ళు లోకల్ ఏరియాలో జస్ట్ టూత్ పౌడర్స్ అమ్ముకుంటూ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు వరల్డ్ వైడ్ అయిపోయాడు. కోల్గేట్ అనేది లేకుండా ఏ మార్కెట్ లేదు ఇప్పుడు. ఓకే, సో అట్లాగే మేము కూడా వెళ్ళాలని ఆలోచన. అవును, ఇంతకీ మీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటండి? మార్కెటింగ్ అంటే మేము ఇండియా మార్ట్ ఒకటి ఫాలో అవుతాము. సో ఇండియా మార్ట్లో అకౌంట్ ఓపెన్ చేసి అదొకటి, తర్వాత ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలా మార్కెటింగ్ ఎక్కువ చేస్తాం. అంటే ఒకవేళ ఈ బిజినెస్ కనుక మిమ్మల్ని చూసి ఇంకెవరైనా కూడా ఇన్స్పైర్ అయి పెడితే ప్రాఫిట్ మార్జిన్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే వెంటనే ప్రాఫిట్స్ వస్తాయి అనేది నేను చెప్పలేనండి. ఎందుకంటే మేము పెట్టింది 1.5 సంవత్సరం అయింది. సో ఆ 1.5 సంవత్సరంలో ఎవ్రీ మంత్ కంపల్సరీ నెక్స్ట్ మంత్ గెట్ ఇన్ అవ్వాలంటే ఒక 2 lakhs అనేది కంపల్సరీ రావాలి. 2 lakhs రాకపోతే నెక్స్ట్ మంత్ అనేది మనం వెళ్ళలేం. ఎందుకంటే శాలరీస్ ఉంటాయి, రా మెటీరియల్ కాస్ట్ ఉంటుంది, ప్యాకింగ్ ఉంటుంది. సో ప్యాకింగ్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఇది బిస్కెట్ కాబట్టి మనం ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి డిస్పాచ్ చేసేటప్పుడు కంపల్సరీ కప్స్ అనేది డ్యామేజ్ అవుతాయి. ఓకే, సో అలాగా బాక్స్ అనేది మాకు ఒక బాక్స్ తయారీకి 70 రూపీస్ అవుతుంది. సో దాన్ని బట్టి మార్కెటింగ్ మనం డిస్పాచ్ చేసే విధానం అని చెక్ చేసుకోవాలి. తర్వాత రా మెటీరియల్ ఎక్కడ ఉందో తెచ్చుకోవాలి. ఇవన్నీ సార్ట్ అవుట్ చేసుకుంటాం. ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంటుంది? లైక్ బిస్కెట్స్ టైప్ అని ఎడబుల్ అన్నారు, అంటే ఈజీలీ బ్రేకబుల్ కాబట్టి దాని జాగ్రత్తలు ఎలా పాటిస్తూ ఉంటారు మీరు? లోపల వచ్చేసి మనం ధర్మాకోల్ పెడతామని, అంటే లాంగ్ అయితే కనుక మనం అట్లా తీసుకుంటాము. లోకల్ రాజమండ్రి నియర్ బై ఎవరైతే ఉన్నారో మ్యాక్స్ నేను ఏం చెప్తానంటే వచ్చి తీసుకోవడానికి చూడమని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు వచ్చి తీసుకున్నారనుకోండి, వాళ్ళు డబ్బులు ఇచ్చి కొంటున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు. ఇదే బాక్స్ నేను కొరియర్లో వేసాను అనుకో, ఇష్టం వచ్చినట్టు ఇసిరేస్తారు. ఈవెన్ నాకు చాలా కొరియర్లో మేము చాలా సఫర్ అయ్యాం. ఎందుకంటే ఆ బాక్సెస్ మీద కొరియర్ పర్సన్ కూర్చుండి కస్టమర్కి తీసుకెళ్ళి డెలివరీ ఇచ్చారు వెహికల్లో పెట్టి. కప్స్ అన్ని డ్యామేజ్ అయిపోయినాయి. మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏదైతే మేము 10,000 కప్స్ పంపించామో మళ్ళీ సేమ్ 10,000 కప్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం సప్లై చేస్తాం. అలా లాస్ వచ్చినప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? బ్యాలెన్స్ అంటే ఇంక తప్పదండి, బిజినెస్ అనేసరికి రెండు ఉంటాయి, ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది. రెండిటిని ఫేస్ చేయగలిగితేనే మనం స్టాండ్ అవ్వగలం. లాస్ వస్తుంది కదా అని చెప్పి డౌన్ అయ్యామంటే ముందుకెళ్ళలేం. రెండు ఫేస్ చేయాలి. సో మాకు ఏదైనా కానీ మేము మాత్రం మేమిద్దరం ఒక కొంచెం ఎంతో రోల్ మోడల్ అవసరం లేదు, జస్ట్ ఇద్దరు భలే ఉన్నారు అని కొంచెం మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకొంతమంది లేడీస్ వస్తే చాలు. సో ఇన్స్పైర్ అయ్యారు అన్నారు కాబట్టి మీ బిజినెస్ పెట్టాలి అనడానికి మనకి కొన్నిసార్లు కొన్ని వీడియోస్ లేదంటే కొన్ని పర్సన్స్ ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు కాబట్టి అలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఎవరు? ఒక బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అన్న ఆలోచన క్రియేట్ చేసింది మీ మైండ్లో? అదే అన్నాను కదా, కోల్గేట్ ఆయనే. నేను ఎక్కువ అది చూస్తూ ఉంటాను అనమాట, ఇట్లా కొన్ని టెస్ట్ మనీస్ వింటూ ఉంటాను. ఆ టెస్ట్ మనీస్ విన్నప్పుడు ఈ కోల్గేట్ అనే ఆయన చాలా చిన్న ఫ్యామిలీ వాళ్ళది, అంటే చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి చాలా ఇప్పుడు ఎంతో మొత్తం వరల్డ్ వైడ్గా వెళ్ళారు. సో అట్లా. ఓకే, మీకండి? మాకు మేమే ఇన్స్పిరేషన్లా అనుకున్నామండి. ఎందుకంటే ఒకటి మెన్కి ఉమెన్కి ఏంటంటే మెన్ ఎక్కడైనా తిరగచ్చు, ఉమెన్ సర్టన్ టైం వరకే అనే కండిషన్ ఎప్పటి నుంచో మన చిన్నప్పటి నుంచి వచ్చేసింది. సో మేమేంటంటే ఎక్కడికైనా వెళ్ళగలం, ఎవరితో అయినా మాట్లాడాలి, ఎలాగైనా మార్కెట్ చేయాలి. బిజినెస్ పెట్టాము అంటే దానికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఏదొచ్చినా స్టెప్ వేయాలి. సో మా ఇన్స్పిరేషన్ మేమిద్దరమే అనుకుంటున్నాం. నైస్. సో ఫైనల్గా ఎవరైనా కూడా మీలాగా ఎవరైనా కూడా ఇంకా ముందుకి వచ్చి ఒక బిజినెస్ని పెట్టాలి, అది కూడా ఇప్పటివరకు ఎవరు కొత్తగా పెడుతున్నాను ఎలా ఉంటుంది అనుకునే వాళ్ళకి మీకున్న ఈ చిన్న ఎక్స్పీరియన్స్ తోటి మీరైనా ఒక 2 words చెప్పాలి అంటే ఏం చెప్తారు? ముందు ప్రాఫిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి, అస్సలు వద్దు. మినిమం 5 years మేము పెట్టుకోగలం, లాస్ వచ్చినా మేము పెట్టుకోగలం అంటే ఫస్ట్ రండి. లేదు అని అంటే వద్దు. చాలా ఫేస్ చేయాలి, వాటన్నిటికీ రెడీ అయితేనే బిజినెస్లోకి రండి. మీరేం చెప్తారు? సేమ్ తనకు చెప్పినట్టే. ఏంటంటే ఇప్పుడు జనాల్లోని ఎక్కువ సోషల్ మీడియా, యూట్యూబ్ ఎలా ఉందంటే తక్కువ ఖర్చుకి ఎక్కువ ఆదాయం అనే ట్యాగ్ లైన్ నాట్ ఓన్లీ మా బిజినెస్ అనే కాదు, ఏ బిజినెస్ అయినా సరే. సో అలాగా మెన్షన్ చేయడం వల్ల చాలామంది హోప్ ఉంటుంది, బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి, ఇలా చేస్తే మనం ఒక 10 రూపాయలు మనకి మిగులుతాయి అనే థాట్తో చాలామంది చాలా లక్షలు పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో మేమేమంటున్నామంటే ఎవరు వచ్చినా పెట్టాలి అని అనుకున్నప్పుడు
ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మాకు బ్యాక్ బోన్ ఎవరా అంటే ఫ్యామిలీ. వాళ్ళు ఓకే చెప్పకపోతే మేము స్టార్ట్ చేసే వాళ్ళం కాదు. ఫైట్ చేసి చేయొచ్చు, అది 1 year ఉంటుంది, అవును, అంతకు మించి ఎక్కువ ఉండదు. True. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇంకేంటి బిజినెస్ అయిపోయిందా, పెట్టేసావా? అంతే, అయిపోయింది. వెనక్కి లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా ముందు. చేస్తూ ఉంటారు. సో ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్, తర్వాత మనం చేయగలమా లేదా. ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్మండి అంతే. ఫస్ట్ మనల్ని మనం ట్రస్ట్ చేసినప్పుడే మనల్ని ఇంకొకరు ట్రస్ట్ చేస్తారు. ఓకే, సో ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవాలి. ఏదైనా చేయగలం అనే నమ్మకం ఉంటే ఎంత దూరమైనా తీసుకెళ్తుంది, అదైతే పక్క. గ్రేట్ అండి, గ్రేట్ జర్నీ. అండ్ అలాగే ఫర్దర్గా మీ ప్రాజెక్ట్ ఇంకొంచెం ఎక్స్పాండ్ అయ్యి ఇంకా లార్జ్ స్కేల్లో మీరు ఇది తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.